హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళైతే వెదర్ చాలా చల్లగా ఉందండి. మా గోదావరి జిల్లాలో వర్షం పడుతుందండి. మా వారైతే నిన్న సాయంత్రం రొయ్యలు తీసుకొచ్చారండి. అందులో సగం రొయ్యలు మా చిన్న అబ్బాయి కోసం బాక్స్ పెట్టడానికి ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ రొయ్యల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మసాలా, కొద్దిగా వాటర్ వేసి బాగా దగ్గరికి రానిచ్చానండి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం ఉల్లిపాయ పేస్టు, కొద్దిగా పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలండి. ఈ మసాలా అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అండి. పౌడర్ మసాలా అయితే నేను వాడనండి. ఎక్కువ ఇంట్లో చేసుకున్న మసాలా వాడతానండి. అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఉడకబెట్టిన ప్రాన్స్ వేసి బాగా వేపి మా చిన్న అబ్బాయికి అయితే బాక్స్ పెట్టేశానండి. తర్వాత స్నానం చేసి పూజ చేసుకున్నానండి. డైలీ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటామండి. తర్వాత దోశలు వేసుకుని తినేసానండి. తిన్నాక ఇప్పుడైతే కొన్ని రొయ్యలు ఉంచాను కదండి, ఆ రొయ్యల్ని బెండకాయ రొయ్యలు వేసి పులుసు పెడుతున్నానండి. దానికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఓ పావు కేజీ బెండకాయలు, ఓ పావు కేజీ రొయ్యలు బాగా శుభ్రం చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఉంచుకున్నానండి. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, కొంచెం మసాలా ఇవన్నీ వేసి పులుసు పెట్టానండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఇందాక ఆనియన్స్ చూపించాను కదండి, ఆనియన్స్ వేసుకుని బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. మంటను అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికల్లో చేసుకుని వేసుకోవాలండి. బాగా వేపుకోవాలండి. అందులోనే కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి. మా గోదావరి జిల్లాలో రొయ్యలు అయితే బాగా దొరుకుతాయండి. అవి అయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అప్పుడు నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఉంచుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలండి. రొయ్యలు కూడా ఈ ఉల్లిపాయల్లో వేసి కొంచెం వేగనివ్వాలండి. గ్యాస్ మంట అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. రొయ్యలు వేసుకుని బాగా వేగనివ్వాలండి. ఆ రొయ్యల్లోంచి అదో రకమైన స్మెల్ వస్తుంది కదండి, ఆ స్మెల్ పోయేదాకా వేపుకోవాలండి. అవి వేపుకున్నాక అవి వేగేలోపు ఇందాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఆ చింతపండుని బాగా పల్పు తీసుకుంటున్నానండి. ఆ చింతపండులో ఉన్న గుజ్జంతా తీసి ఆ పైపు పడేసి ఆ రసం పెట్టుకోవాలండి, పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఈలోపు ఆ రొయ్యలు బాగా వేగుతూ ఉంటాయండి. ఆ తర్వాత ఇందులో వేగుతున్న రొయ్యల్లో కొంచెం పసుపు వేసుకుని దాన్ని కూడా కొంచెం వేపుకోవాలండి. తర్వాత అందులోనే పావు కేజీ బెండకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ బెండకాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం వేగనివ్వాలండి. అప్పుడు ఆ బెండకాయలో ఉన్న జిగురు లాంటిది కూడా పోయి బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యి బాగా టేస్టీగా ఉంటాయండి. మెయిన్ ఇందులో చేయవలసింది ఏంటంటే మనం రొయ్యల్ని ఆ బెండకాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలండి. మళ్ళీ మసాలా కూడా ఇంట్లోనే మసాలా రెడీ చేసుకోవాలండి. అదొక స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు లవంగ మొగ్గలు జీలకర్ర వేసుకుని మిక్సీలో బాగా ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలండి. అదొక పెద్ద స్పూనే వేసానండి. దాన్ని కూడా వేసి బాగా వేపుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత 2 పెద్ద స్పూన్లు కారం వేసుకోవాలండి. నాది చిన్న స్పూన్ కాబట్టి నేను 4 వేసానండి. పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకుని ఆ కారాన్ని కూడా బాగా వేపుకోవాలండి. బాగా వేపుకున్న తర్వాత ఇందాక మనం పల్పు తీసుకున్నాం కదండి చింతపండుది, అదే రసం తీసుకున్నాం కదండి, అది పోసేయాలండి. అది ఒక గ్లాస్ వాటర్ అనుకోండి, ఆ గ్లాస్ వాటర్ నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుని కుక్కర్ లిడ్ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చి కట్టేయాలండి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి
ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఎలా ఉందో చూసుకోవాలండి. ఇప్పుడు అందులోనే మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర వేసి టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేవో చూసుకుని కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. అంతే, మన ప్రాన్స్ బెండకాయ పులుసు రెడీ. దీన్ని ఇప్పుడు గిన్నెలో తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్.